హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 67. రుద్ర తండ్రి దగ్గరకు చూసి ఆయన మందులు వేసుకున్నారా లేదా చెక్ చేసి తర్వాత ప్రదీప్ అక్కడే ఉండడంతో అతని రూమ్కి వెళ్ళాడు రుద్ర. ఫోన్ చూస్తున్న ప్రదీప్ డోర్ తీసుకుని లోపలికొచ్చిన రుద్రని చూసి హాయ్ రా, ఏంటి ఈ టైంలో వచ్చావు అని అడుగుతూ సరిగ్గా కూర్చుని అతడికి కూడా కూర్చోమన్నట్టు ప్లేస్ చూపించాడు ప్రదీప్. రుద్ర అతని పక్కన కూర్చుంటూ నీకు ఇక్కడ కంఫర్ట్గానే ఉందా అని అడిగాడు రుద్ర. కొత్తగా ఉంటున్నానా ఏంటి, నాతో ఏదైనా వర్క్ ఉందా రుద్ర, ఇక్కడే ఉండమని అడిగావు అన్నాడు ప్రదీప్. ఏరా, ఏదైనా వర్క్ ఉంటేనే ఉండమంటానా, ఇంతకుముందు నువ్వు నాతో ఉండలేదా అని చిరుకోపంగా అడిగాడు రుద్ర ప్రదీప్ని. అలా అని కాదురా, ఇప్పుడేదైనా వర్క్ ఉందా అని అంతేరా బాబు, కోప్పడకు అన్నాడు ప్రదీప్ నవ్వుతూ రుద్రని. రేపట్టు ఆఫీస్ లేదు, సండే కదా, నువ్వింటికి వెళ్ళినా చేసేదేముందని ఉండమన్నా. అది కాక రేపు మా స్నేహం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారా, నాకు వాళ్ళతో మాట్లాడడం ఈ ఫార్మాలిటీస్ ఏం తెలీదు, అందుకే నేను నాతో ఉండమన్నాను, ఉంటావుగా అని ప్రదీప్ని సూటిగా చూస్తూ అడిగాడు రుద్ర. స్నేహకి పెళ్లి చూపులా అని ఆశ్చర్యంగా అడిగి ఎవరతను, తెలిసిన వాళ్ళే కదా అని అడిగిన ప్రదీప్ తన ఫీలింగ్స్ రుద్రకి కనపడకుండా కవర్ చేయడానికి చాలానే ట్రై చేశాడు. రుద్ర లోపలే నవ్వుకుంటూ పైకి అతనెవరో నాకు తెలీదురా, ఈ సంబంధం మ్యారేజ్ బ్యూరో నుండి వచ్చింది అన్నాడు రుద్ర. ఓ అవునా, మరి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసావా అని ప్రదీప్ అడిగాడు. చేశానులేరా, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందని తేలింది, అందుకే రమ్మన్నాను అని చెప్పాడు రుద్ర ప్రదీప్తో. ఓ ఓకే, అతని ఫోటో ఏమైనా ఉందా అని అడిగాడు ప్రదీప్. అతను ఎంత దాచాలనుకున్నా తనలో జెలసీ ఫీలింగ్స్ ఆపడం కష్టంగా ఉంది. రుద్ర నవ్వుకుంటూ ఉందిరా అంటూ తన ఫోన్ నుండి అతని ఫోటో ప్రదీప్కి సెండ్ చేసి చూడు ఎలా ఉన్నాడు అని అడిగాడు రుద్ర అతన్ని. ప్రదీప్ ఆత్రంగా ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి ఆ అబ్బాయి పిక్ చూశాడు. నిజంగానే ఇతను చూడ్డానికి చాలా బాగున్నాడు, తనకంటే అన్నింటా బెటర్గానే కనపడుతుంటే ప్రదీప్ మనసులో ఉన్న బాధని అదిమిపెట్టి నవ్వు నటిస్తూ నిజమే అబ్బాయి చాలా బాగున్నారా అన్నాడు ప్రదీప్. మనిషి బాగానే ఉన్నాడు, మరి క్యారెక్టర్ కూడా తెలుసుకుని అప్పుడు ఆలోచిద్దాం. ఓకేరా, ఇక పడుకో అంటూ బయటకు వదిలాడు రుద్ర. రుద్ర వెళ్ళగానే ప్రదీప్ లేచి విండోలో నుండి ఆకాశంలోకి చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు. తను చేసేది తప్ప ఒప్ప అర్థం కావడం లేదు. స్నేహని రిజెక్ట్ చేసి మంచి పని చేశానా, లేదంటే ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఓ ఆడపిల్ల తనంతట తానే వచ్చి చెప్తే కాదని పొరపాటు చేశానా అని రకరకాలుగా ఆలోచిస్తూ కుదురులేని మనసుని అదుపు చేయలేక అలాగే వచ్చి మంచం పైన వాలిపోయాడు ప్రదీప్. ప్రదీప్ దగ్గర నుండి తన రూమ్లోకి వచ్చిన రుద్రకి బెడ్ మీద కానీ రూమ్లో కానీ కొడుకు భార్య జాడలేక ఎక్కడికి వెళ్ళారిద్దరు అనుకుని తన డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ ట్రాక్లోకి మారి బాల్కనీ డోర్ ఓపెన్లో ఉండడంతో అక్కడికి వచ్చి చూసిన రుద్ర స్టన్ అయిపోయి అలాగే నిలబడిపోయాడు. శివాని అటు తిరిగి ఉండడంతో రుద్రని చూడలేదు ఆమె. తను కట్టుకున్న చీర గాలికి రెపరెపలాడుతూ పక్కకు పోయి ఆమె నడుము వంపు వీపు ఏ ఆచ్ఛాదన లేకుండా కనబడుతుంటే రుద్రకి చిరుచెమటలు అలుముకున్నాయి. శివాని తను కొనుక్కొచ్చిన కొత్త చీర నిజానికి ఆ నైట్ రుద్రకి సర్ప్రైజ్ ఇవ్వడానికే కట్టుకుంది. ముందుగా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అతను అడిగిన చీరలోనే పార్టీకి కట్టుకుంది. కానీ లోపలికి రాగానే శివాని చీర తీసి బెడ్ మీద పెట్టడం చూసిన రుద్ర ఆమె తనకి నో చెప్పింది అనుకుని డిసప్పాయింట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాడు. శివాని అతని కోసమే అతనికి నచ్చేలా అందంగా రెడీ అయిన విషయం అతనికి తెలియదు. శివాని రుద్ర కోసం ఆలోచిస్తూ ఇన్నాళ్ళు నా కోసం తప్పించిన మనిషి తొందరగా వస్తాడనుకుంటే ఇంకా రాలేదేంటి, బయటకెక్కడికైనా వెళ్ళుంటాడా ఏంటో, మా మధ్య ఈ దూరం ఎప్పుడు దగ్గరవుదామని అడుగు ముందుకు వేసినా ఏదో ఒక రూపంలో దూరం వస్తుంది అనుకుని నిట్టూర్చి వెనక్కి తిరగబోయిన ఆమెని
సడన్గా 2 చేతులు చుట్టుకున్నాయి. కొన్ని క్షణాల ముందు రుద్ర శివాని రెడీ అయిన విధానానికి సర్ప్రైజ్ అయ్యాడు. తెల్ల చీరకి అక్కడక్కడ రెడ్ పూలున్న వెయిట్లెస్ శారీ కట్టి, తలలో 6 మూరలు జాజిపూలు మాలలు పెట్టుకుని, బొడ్డు కింద చీర కట్టిందేమో తన నడుము కరువు బాగా కనపడుతూ, వెనక నుండి చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది ఆమె. శోభనపు పెళ్లి కూతుర్లా రెడీ అయిన శివాని తన అందాలని అందుకోమన్నట్టు రుద్రకి ఆహ్వానం పంపినట్టు అనిపించింది అతనికి. ఇందాక ఆమె చీర మార్చేయడం చూసి శివానికి ఇష్టం లేదని వెళ్ళిపోవడం గుర్తు వచ్చిన రుద్ర, ఛా, దాన్ని అప్పుడే ఇలా చూసుంటే ఇంతసేపు టైం వేస్ట్ చేసేవాడిని కాదు అనుకుంటూ క్షణం కూడా వేస్ట్ చేయక సౌండ్ చేయకుండా వెళ్ళి దాని వెనుక నుండి శివానీని గట్టిగా హత్తుకున్నాడు రుద్ర. ఆమె రుద్ర వచ్చిన విషయం గమనించకపోవడంతో అతను అలా సడన్గా హక్ చేసుకోగానే భయంతో అరవడానికి నోరు తెరిచింది శివాని. ఈలోగా రుద్ర ఆమె చేయబోయేది ముందే గెస్ చేసి శివాని నోరు టక్కున చేత్తో మూసేసి, ఏయ్ నేనేనే అని చిన్నగా తన చెవి దగ్గర గుసగుసగా చెప్పాడు రుద్ర. అప్పటికే రుద్ర స్పర్శ గుర్తుపట్టిన శివాని రుద్ర వైపు ఓరగా చూసి చేయి తీయమని అతని చేతిపై తట్టింది. రుద్ర ఆమె నోటి మీదున్న చేతిని తీసేసి ఆమె మెడ మీద పెదవులు ఉంచి, ఇలా రెడీ అయింది నా కోసమేనా అని హస్కీగా అడిగాడు రుద్ర. శివాని సిగ్గుతో అవునని తల ఊపింది. అతను ఆమె మెడ మీద ముద్దు పెట్టి చేతిని ఆమె నడుము మీద నుండి ముందుకు తెస్తూ అరచేతితో తడుముతూ తన పలుచని పొట్ట మీద అటువైపు నడుము వరకు తీసుకెళ్ళి అటు సైడు నడుముని తన పిడికిట బిగించి, ఏయ్ ఇంత బక్కగా ఉంటే ఎలానే నువ్వు నన్ను తట్టుకుంటావు, చూడు నీ నడుము నా పిడికిట కూడా చాలడం లేదు అని గుసగుసగా అన్నాడు రుద్ర. శివాని రుద్రస్పర్శకి అతని ఛాతి మీదకి వెనక్కి ఆనుకుని ఉన్నది కాస్త అతనలా అనగానే ఉలిక్కి పడింది. తనకొచ్చిన కలలో రుద్ర తనని రేప్ చేసినట్టు తనని అతను చాలా బలంగా ఆక్రమించుకోవడం గుర్తొచ్చి, నిజంగానే అలా నన్ను బాధ పెడతారా, అంత పెయిన్ ఉంటుందా అనుకోగానే టెన్షన్తో శివాని కొల్లంతా చెమటలు పట్టాయి. ఓయ్ ఏంటి అలా అయిపోయావు, ఇంకా నేనేం చెయ్యందే చెమటలు పడుతున్నాయి అని నవ్వుతూ ఆమెని తన వైపుకు తిప్పుకుని అడిగాడు రుద్ర. శివాని రుద్ర వైపుకు తిరిగి, నిజంగా నేను నిన్ను తట్టుకోలేనేమో, నాకు భయంగా ఉంది అంది శివరవుతూ శివాని. రుద్ర తనని గుండెలకు హత్తుకుంటూ ఆమె వేణు నిమురుతూ, ఏమైంది, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది నీకు అని తన గడ్డం పట్టి లాలనగా అడిగాడు రుద్ర. శివాని రుద్రతో ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక తలదించేసి, నువ్వు నన్ను రేప్ చేశావు కదా, ఆ పెయిన్కి నేను తట్టుకోలేకపోయాను, నొప్పికి నేను ఏడుస్తున్నాను వదల్లేదు, కోపంగా నన్ను కొట్టావు అది గుర్తుకొచ్చింది, భయం వేస్తుందని అమాయకంగా చెప్పింది శివాని. వాట్, నేను నిన్ను రేప్ చేశానా అంటూ రుద్ర షాక్తో అడుగుతూ, ఏయ్ నువ్వు బాగానే ఉన్నావా, సడన్గా ఈ మాటలేంటే, ఎవరైనా విన్నారంటే నేను పెద్ద రేపిస్ట్ అనుకుంటారు అని అప్పటిదాకా ఉన్న రొమాంటిక్ మూడ్ కాస్త పోయి నీరసం అయోమయం చేరింది రుద్రలో. శివాని రుద్రని చూస్తూ, నిజం రుద్ర, ఓ పెద్ద గెస్ట్ హౌస్లో నన్ను బెడ్కి కట్టేసి మరీ రేప్ చేసావు తెలుసా, అందుకే ఆ రోజు లిఫ్ట్లో అలా అరిచాను, నిజంగానే ఆ రోజు భయంతోనే అరిచాను, నాకు తెలియకుండానే భయం వేసిందని చెప్తున్న శివాని మాటలకి రుద్ర నవ్వుని దాస్తూ, ఎప్పుడు ఎక్కడ జరిగింది ఆ అడ్రస్ చెప్పవే, నాకు తెలియకుండా ఏమైనా చేశానేమో అని వెటకారంగా అడిగాడు రుద్ర. శివాని రుద్ర వైపు చూసి, నా కలలో అని ఎన్నిసార్లు చెప్పేది అంది. రుద్ర కోపంగా కొట్టడానికి రాగానే చిన్నగా అరిచి కింద కొంగింది దెబ్బ నుండి తప్పించుకోవడానికి అన్నట్టు శివాని. రుద్ర తిడుతూ, అసలు నువ్వు ఒక్కోసారి ఎంత తింగరగా ఉంటావో నీకైనా తెలుసా, నేను కలలో నిన్ను రేప్ చేశానని ఆ రోజు అందరి ముందు ఏడ్చి శోకాలు పెట్టి నానా రభస చేశావు, నిజంగా రేప్ జరిగిన అమ్మాయి కూడా ఇలా భయపడదే, అసలు అదే కదా నువ్వు నన్ను మొదటిసారి చూడడం, మరి నీ కలలో నేనే వచ్చానని గ్యారంటీ ఏంటే అని సీరియస్గా అడిగాడు రుద్ర. శివాని ఓ తింగని నవ్వు నవ్వి, నాకు నీ ఫేస్ బాగా గుర్తుంది, మొదటిసారి కలలో కాకుండా నిన్ను లైవ్లో చూడగానే నేను కూడా షాక్ అయ్యాను, తర్వాత నేను అరవడం అందరూ పోగొవడంతో అది కూడా నాకు నీ మీద పగ సాధించడానికి యూజ్ అయిందని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోయాను. యాక్చువల్గా నేను ఆ రోజు నిన్ను కావాలని అలా అరిచి బుక్ చేయాలని ప్లాన్ చేయలేదు,
అనుకోకుండా జరిగిపోయింది అని నవ్వుతూ చెప్పింది శివాని. రుద్ర కోపంగా చూస్తుంటే, అబ్బా నేను కావాలని చేయలేదంటే నమ్మవే అంది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టిన శివాని. నువ్వు నా పాలిట ఎంత శాడిస్ట్వో నాకిప్పుడే అర్థమైంది. నేను నీ చీరలో అందంగా రెడీ అవ్వడం చూసి ఎంత రొమాంటిక్గా దగ్గరకొచ్చానో అంతగా నా మూడంతా దరిద్రం చేశావు కదే. ఓహ్ చేసింది చాలు. విసుగ్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. శివాని రుద్ర వెనకే పప్పిలా వెళ్ళి, ప్లీజ్ రుద్ర కోప్పడకు, నాకు ఆ రోజు జరిగింది రియల్గా జరిగినట్టు ఇప్పుడు తలుచుకున్నా వణుకొచ్చేస్తుంది, నన్ను నమ్ము ప్లీజ్ అంటూ పప్పి ఫేస్తో అతని ముందు నిలబడింది ఆమె. రుద్ర తన వైపు చూడకుండా బెడ్ మీద వెల్లకిలా పడుకుని కళ్ళకి చేతులు అడ్డుపెట్టుకున్నాడు. అతని మూడ్ డిస్టర్బ్ చేశానని అర్థమైన శివాని లైట్ ఆపేసి మోకాళ్ళ మీద పాడుతూ రుద్ర పక్కన కూలబడి అతని భుజాన్ని గీరుతూ, రుద్ర నా మీద కోపమా అని గారంగా అడిగిందామె. ఏయ్ సైలెంట్గా పడుకో, నా మూడ్ అస్సాం చేసావుగా, ఇక హ్యాపీగా నిద్రపో అని కసిరి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు రుద్ర. సారీ నేను కావాలని చేయలేదని చెప్తున్నా కదా, నమ్మవా అని దీనంగా ఫేస్ పెట్టి అడిగింది శివాని. రుద్ర మౌనంగా ఉండడంతో, రే నాకు కానీ కోపం వచ్చిందంటే నేనే రేపు చేసి పడేస్తాను అంది ఉక్రోషంగా శివాని రుద్రతో. రుద్ర నవ్వుకుంటూ అలాగే ఉంటే రుద్రని బలవంతంగా తన వైపుకి వెళ్ళకిలా తిప్పుకుని అతని చేతులని దూరంగా జరిపి అతని ఎద మీద పడుకుని అతని చేతులను తనే తీసి తన చుట్టూ వేయించుకుని అతని ఎద మీద గడ్డ మానించి చూస్తూ, ప్లీజ్ రుద్ర ఇక ఆ విషయం ఎప్పుడూ మాట్లాడను, ఈ ఒక్కొక్కసారికి క్షమించే అని క్యూట్ రిక్వెస్ట్ చేసింది శివాని. తన వేషాలకి నవ్వొస్తున్నా అలాగే సీరియస్గా చూస్తూ, ఇప్పుడేం చేయాలని నీ బాధ అన్నాడు కోపం నటిస్తూ. రుద్ర అని తినుకుతూ, నువ్వు అలా కోపంగా ఉంటే నాకు ఏడుపు వస్తుంది అని ఏడుపు మొహం పెట్టింది శివాని. సరే కోపం లేదు, ఏంటో చెప్పు అన్నాడు నార్మల్గా చూస్తూ రుద్ర శివానీని. ఏంటో నేను చెప్పాలా అని అమాయకంగా అడిగి, ప్లీజ్ రుద్ర అంటూ తన మీద కాస్త పైకి జరిగిన శివాని అతని పెదాలపై తనని పెదాలని తాకించుంచి, టేక్ మీ, నన్ను తీసుకో, నీ సొంతం చేసుకో రుద్ర, ఆడదానిగా ఇంతకంటే సిగ్గు విడిచి అడగలేను అని సిగ్గుతో కళ్ళు వాల్చేసింది శివాని. రుద్ర శివాని గడ్డం పట్టి పైకెత్తి, శివ లుక్ ఎట్ మీ అని మంద్రంగా చెప్పగానే అతని కళ్ళల్లోకి చూసింది. అప్పటికే ఆమె కంట్లో సన్నని తడి చూసి, ఇప్పుడెందుకే ఈ కన్నీళ్ళు అన్నాడు వాటి మీద తన పెదాలు ఉంచిన రుద్ర. శివాని కళ్ళు మూసుకుని రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ, నాకు పూర్తిగా నీ భార్యని కావాలనుంది, మన మధ్య ఈ దూరం కూడా చెరిపే రుద్ర అని చిన్నగా చెప్పింది శివాని. రుద్ర నవ్వుతూ, మరి నీకు పెయిన్ వస్తే అరిచిగోల చేసి నిజంగా నేను రేప్ చేశానని పోలీస్ కంప్లైంట్ ఇవ్వవు కదా అని టీస్ చేస్తూ అడిగాడు రుద్ర. శివాని సిగ్గుతో రుద్ర మెడవంపులో తలదూర్చేసి, అరవను అంది. రుద్ర తనని కిందకు తొరలించి ఆమె మీదకి చేరి తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆమె పేదాలని అందుకున్నాడు. అతనికి పూర్తిగా సొంతం అవ్వడానికి తనని తాను సిద్ధం చేసుకుంటూ తన భయాలను పక్కకు పెట్టి అతని ముద్దుకు జత కలిపింది శివాని. తన ముద్దుకు చిన్న బ్రేక్ ఇచ్చిన రుద్ర శివాని వదిలి లేచి బాల్కనీ డోర్, బెడ్రూమ్ డోర్ లాక్ చేసి వచ్చాడు. శివాని రుద్ర వైపు సూటిగా చూస్తూ తన వైపుకు రాగానే సిగ్గుతో పక్కకు తిరిగిపోయింది. ఆమెని వెనక నుండి నడుము మీద చేయి వేసి గట్టిగా హక్ చేసుకుని తన వీపు మీద ముద్దులు పెడుతూ జడలోని మల్లెల వాసన మత్తెక్కిస్తుంటే వాటి స్మెల్ బలంగా పీలుస్తూ మత్తుగా, శివ నీలాగే వీటి సహజ పరిమళం చాలా మత్తెక్కిస్తుంది అంటూ వాటిని శివాని మెడవంపులోకి లాగి పెదాలతో వాటిని నలుపుతుంటే అతనికి చాలా కొత్తగా గమ్మత్తుగా ఉంది ఆ ఫీల్. తనకి అమ్మాయిలతో ఆ సుఖం కొత్త కాదు, కానీ ఇప్పుడు శివానీతో చిన్న ముద్దు కూడా తనకు కొత్త రుచులను, అంతులేని సంతోషాలని ఇస్తుంటే అతనికి ప్రేమతో దగ్గరవ్వడానికి, కేవలం ఒంటి సుఖం అనుభవించడానికి తేడా ఇప్పుడు అర్థమవుతుంది.
శివాని రుద్ర తలని మెడవంపులో అలాగే అదుముకుంటూ అతని పెదాల తాకిడికి తనలో రేగుతున్న అలజడిని తట్టుకోలేక మరో చేతిలో బెడ్షీట్ నలిగిపోయింది. ఆమెని వెల్లకిలా తిప్పుతూ తన బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటే శివాని రుద్రని గట్టిగా హత్తుకుంది. రుద్ర ప్రేమని శివాని మీద కురిపిస్తూ ఎన్నడూ లేని సరికొత్త భావాలని కలిగించాడు. తన భర్త స్పర్శలో ఆమెకి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్న ఫీలింగ్స్ కలిగింది. దానికి ఏం పేరు పెట్టాలో తెలియడం లేదు. అతని చర్యలకి నిలువెల్లా కదిలిపోతూ నోటి వెంట అతని పేరునే జపం చేస్తుంటే రుద్రలో మోహం చెలరేగి తన తడి ముద్దులతో శివానీని ముంచెత్తాడు. ఆడదాని శరీరంలో ఇంత ప్రేరణ ఉందని, అది తనలో ఇంత మార్పుని తీసుకురాగలదని మొదటిసారి అనిపించి లవ్ యూ శివ అని ప్రేమతో ముద్దులు పెట్టి చెప్పాడు రుద్ర. అతని ప్రేమ తనని ఊపిరి ఆడనివ్వక ముంచేస్తుంటే అతని వీపు మీద గోళ్ళని అదిమి పెడుతూ తనలో కలిగిన తట్టుకోలేని భావాన్ని అతనికి తెలిపింది. తన పెదాలని అందుకుని ముద్దు పెడుతూనే ఆమె పైటని తీసి పక్కన పడేసి తన ప్రేయసకి అందాలని అందుకుంటూ తనలో కలుపుకోవడానికి అడుగులు వేశాడు రుద్ర. శివానీలో టెన్షన్ తగ్గలేదు, కానీ అతనితో కలిసిపోవాలనే ఆరాటం కూడా ఎక్కువగానే ఉండడంతో అతనికి అడ్డు చెప్పలేదు ఆమె. అతను చేతులతో శివాని నడుము రెండు వైపులా పిడికిట పట్టి పెదాలను వదిలి ఆమె కంఠం మీద ముద్దాడి కిందకి జారి తన పైటచాటు అందాలని కొల్లగొట్టడానికి సిద్ధమయ్యాడు. నోటితో జాకెట్ హుక్స్ తప్పిస్తూ కనువిందు చేస్తున్న తన అపురూపమైన అందాలని అందుకోవాలని ఉవ్విల్లూరాడు రుద్ర. అప్పటిదాకా బంధించున్న తన ఎదపొంగులకు స్వేచ్ఛ రావడంతో బయటకు దూకి అతనిలో కామవాంఛని మరింత పెంపించాయి. రుద్ర తమకంగా ముద్దాడుతుంటే శివానికి తట్టుకోలేని తాపం కలిగి అతన్ని కదలకుండా అలాగే హత్తుకుని రుద్ర ప్లీజ్ అంది పీల గొంతుతో. తనని కూల్ చేయడానికి అలాగే హత్తుకుని మెడ మీద ముద్దు పెడుతూ కామ్ డౌన్ బేబీ అంటూ మంద్రంగా చెప్తూ చాలా వేగంగా కొట్టుకుంటున్న శివాని గుండె వేగాన్ని కంట్రోల్ చేశాడు. మొదటిసారిగా తన తనువుని రుద్ర తాకుతుంటే తనకే తెలియకుండా శివాని నర్వస్ ఫీల్ అవుతూ ఏదో భయాలకు లోనవుతుంది. తను ఎంత అదుపు చేసుకోవాలని చూసినా తన వల్ల కావడం లేదు శివానికి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.